అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి జనవరి 12 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురుపై వచ్చి పండిత రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం తెలుపుతారు. స్త్రీ పురుష గుప్త సమస్యలకు కూడా మన గురుగారి దగ్గర అయితే పరిష్కారం కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దినఫలిత ప్రకారము రేపటి రోజున మీకు ఊహించని పరిణామాలు అయితే జరగబోతున్నాయి. మీకు తెలియనటువంటి ఒక కొత్త అనుభూతి, ఒక మంచి ఉత్సాహం అనేది రేపటి రోజున మీ జీవితంలో మీరు పొందబోతున్నారు. అంతేకాకుండా ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ రూపంలో మీరు ఒక శుభవార్తను అయితే వినబోతున్నారు. కాబట్టి ఇటువంటి కొన్ని తెలియనటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో కలగవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే రేపటి రోజు మీకు చాలా అనుకూలమైన రోజని చెప్పుకోవాలి. అయితే అటు వ్యాపారంలో కావచ్చు, లేదంటే ఆరోగ్య విషయంలో కావచ్చు, లేదంటే విద్య, ఉద్యోగ, వ్యాపారం ఇటువంటి వాటిలో మీకు సానుకూలమైన ఫలితాలు మీరు ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి ఇంతకీ మీ జీవితం రేపటి రోజు మీరు ఊహించినటువంటి మార్పులను ఏ విధంగా పొందబోతున్నారు, ఏ దేవతలను చేసుకుంటే మీకు మరింత ఎక్కువగా శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి పూర్తి వివరాలను కూడా తెలుసుకుందాము. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చుకోండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక రేపటి రోజు మీరు చేసినటువంటి ప్రతి పని కూడా సానుకూలమైన విజయానికి దారితీసేలా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేసినా, లేదంటే ఏదైనా ఇప్పుడే కొత్తగా ఇంకెక్కడికన్నా ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నా, పని స్టార్ట్ చేయాలనుకుంటున్నా, మీరు అనుకున్న అటువంటివన్నీ కూడా రేపటి రోజు మీకు తెలియకుండానే అవి మీకు మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. కాబట్టి రేపటి రోజున మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అలా ఏం చేయాలంటే మీరు చేసేటువంటి పనుల్లో కొన్ని మార్పులు అనేవి తప్పకుండా చేసుకోవాలి. అవి కూడా ఏంటంటే వీడియోలో స్పష్టంగా తెలియజేస్తాము. అయితే రేపటి రోజు మీరు ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ఖచ్చితంగా కూడా సూర్య నమస్కారాలు చేసుకొని శివాలయం దర్శనం చేసుకోవడము అన్ని రకాలుగా మంచిది. ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే రేపటి రోజున నవగ్రహ ఆరాధన చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీకు దగ్గరలో ఏ ఆలయం ఉంటే ఆ ఆలయం నవగ్రహాల దగ్గరికి వెళ్ళి, శివాలయం ప్రతి ఊర్లో ఉంటుందండి, ఆలయం దగ్గరికి వెళ్ళి స్వామి యొక్క దర్శనం చేసుకొని నవగ్రహాలు కానీ పూజించినట్లయితే మీకు కాసేపు నవగ్రహం చేసుకోండి. అలాగే మీకు ఏదైతే నవగ్రహ స్తోత్ర పారాయణం ఏదైతే ఉంటుందో చక్కగా ఉంటుంది. కాబట్టి తీసుకొని చదువుకొని కాసేపు ప్రశాంతంగా అక్కడే కూర్చోండి. తర్వాత అక్కడే రావి చెట్టు కూడా ఉంటుంది. రావి చెట్టు చుట్టూ కూడా 11 ప్రదక్షిణ చేసుకోండి. వీలైతే అక్కడ దీపం వెలిగించే ప్రయత్నం అయితే చేయండి. అలాగే రేపటి రోజున మీకు ఎం అనేటువంటి పేరులో అక్షరం ఉన్నటువంటి వ్యక్తి మీ జీవితంలో యాదృచ్ఛికంగా పరిచయం అవ్వబోతున్నారు. ఈ వ్యక్తి మీ గతానికి సంబంధించిన వారు కావచ్చు, మీ భవిష్యత్తు ద్వారా కావచ్చు. ఆ వ్యక్తి మిమ్మల్ని పెద్దగా ఏంటంటే మీరు ఏ వ్యక్తి ఏదైనా చెప్తున్నా కానీ మీకు పెద్దగా అతని మాటలు తలకెక్కవన్నమాట. అయితే ఆ తర్వాత అతను చెప్పేదే నిజం అనమాట. ఆ వ్యక్తి మీరు ఏదైనా సలహా ఇవ్వటమో కానీ ఆ తప్పు వేలు చూపించడం కానీ కేవలము ఒక విషయం చెప్తాడు. మీరు ఇప్పటివరకు చూసినటువంటి దారి తప్పని ఈ వ్యక్తి వలన ఆ నిజం అనేది మీరు తెలుసుకోగలుగుతారు. కొంతమందికి ఒక వ్యక్తి వలన ఒక అబద్ధం అనేది కూలిపోతుంది. అంటే జీవితంలో ఆ వ్యక్తికి మాకు ఇంకా సంబంధం లేదు, వాళ్ళు చేసినటువంటి కొన్ని పనుల వలన మన మనసు అనేది విరిగిపోతుంటుంది. అలాంటి సమయంలో ఏంటంటే మనకు తెలియనటువంటి విషయాన్ని బయటపెట్టడానికి మరొక వ్యక్తి అంటే ఎవరు అంటారండి, భగవంతుడే ఉంటాడు. కాబట్టి భగవంతుడు ఏదైనా సరే ఒక వ్యక్తి రూపంలో వచ్చేసి మనం చేస్తుంది తప్పనో, లేదంటే మనది ఏదైనా ఒక మంచి దారి చూపించడానికి తప్పులు చెప్పడానికో ఏదో ఒక రూపంలో మన ముందుకు రావటం తప్పదనమాట. అంటే ఎలాంటి వారు ముందుకు వస్తుందంటే అది కూడా మంచి మనసుతో ఉన్నవారు, అలాగే భగవంతుని ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఉండేవారు, అలాగే నిజాయితీతో ధర్మబద్ధంగా బ్రతికే వారికి మాత్రమే భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూ ఉంటాడు. అతనికి అందరూ కూడా ఆయన బిడ్డలే అనమాట. అయితే ఎటువంటి భేదం లేదండి భగవంతుడికి.
భగవంతుడిని ఎవరైతే నమ్ముకొని చేస్తారో అలాంటి వారిని భగవంతుడు ఖచ్చితంగా కూడా మంచి మార్గంలో నడిపిస్తాడండి. అదేవిధంగా రేపటి రోజున మీకు మానవులు రక్షిస్తూనే ఉంటారు, కానీ ఏంటంటే ఇంకొంచెం నీతి నిజాయితీగా మంచి మనసుతో ఉన్న వాళ్ళకి ఏంటంటే అడుగడుగును కూడా రక్షిస్తూ ఉంటాడు. ఇప్పుడు పాయింట్లోకి వస్తే మీరు ఎటువంటి ధోరణితో ఉంటారనమాట అంటే నీతి నిజాయితీ కట్టుబడి ఉంటారు. అలాగే చిన్నప్పటి నుండి కూడా ఏంటంటే కుటుంబ బరువు బాధ్యతలు మీరు ఎక్కడా కూడా వదిలిపెట్టలేదు. కొంతమంది ఏంటంటే కుటుంబ బాధ్యతను చూసి భయపడి పారిపోయే వాళ్ళు ఉంటారు, లేదంటే కొంతమంది అసమర్థతో వాటి నుండి దూరంగా వదిలించుకోవాలని చెప్పి ఏదో ఒకటి కుటుంబంలో లేనిపోని చిచ్చులు వారే పెడుతూ ఉంటారు. అయితే మీరు ఎక్కడా కూడా చిన్నపాటి నుండి కూడా కుటుంబ బరువు బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తూ వచ్చారు. మీ చుట్టూ ఉన్న వారికి కూడా మంచి చెడు గురించి నేర్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేసి మీకు లేనిపోని నిందలు పాలవుతారనమాట. ఇటువంటివి కూడా ఎక్కడా కూడా మీరు ఎన్ని జరిగినా కూడా ఓర్పు సహనంతో ఏది జరిగినా కూడా భగవంతుడి మీద భారం వేసి మీ పని మీరు చేసుకుంటూ పోతున్నప్పుడు ఏ భగవంతుడే కానీ మిమ్మల్ని తప్పకుండా రక్షిస్తాడండి. కాబట్టి ఆ కోవకి మీరు కూడా చెందుతారు. కాబట్టి భగవంతుడు అంటే మిమ్మల్ని ఒప్పించడానికి చెప్పుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే రేపటి రోజు నా పరమేశ్వరు యొక్క ఆరాధన మీకు ఎక్కువగా చేసుకున్నట్లయితే మీకు మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. కాబట్టి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా శ్రీ పంచాక్షరి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వెళ్తే జపించడానికి ప్రయత్నించండి. అలాగే మీ ఇంట్లో భగవంతుడికి సాక్షాత్తు మీకు ఏదో విషయం తెలియజేయబోతున్నాడండి. అలాగే రేపటి రోజు మీకు మనస్ఫూర్తిగా నమ్మండి, అప్పుడు మన ఇంట్లో భగవంతుడు తప్పకుండా కొలువై ఉంటాడు. అలాగే కాసేపు 10 నిమిషాలైనా కానీ దైవం దగ్గర కూర్చొని మనస్ఫూర్తిగా దైవంతో మాట్లాడండి. మేము ఈరోజు ఇది చేయాలనుకుంటున్నాము, ఈరోజు ఇది చేయకూడదు అనుకుంటున్నాను, దానికి మీరు ఏదో ఒక విధంగా నాకు సహాయం చేయని చెప్పి భగవంతుని వేడుకుంటే, అరే పాపం నా పిల్లోడు నాకు ఇది ఈరోజు చెప్పాడు, నా మాటను ఏదేదో చేస్తానని చెప్పి భగవంతుడు మనకి ఏదో సహాయం చేస్తాడండి, సంతోషిస్తాడు కూడా. కాబట్టి ఈ విధంగా రేపటి రోజు చేసి చూడండి. అలాగే ఆ వ్యక్తి రాక మీకు రక్షణ, అతని మాట మీకు హెచ్చరిక. రేపటి రోజు మీరు మీ ఇంట్లో వాతావరణం పూర్తిగా మారుతుంది, మీ మనసులో భయం తగ్గిపోతుంది. అదృష్టం నెమ్మదిగా వచ్చినా అది ముందు రోజుల్లో మీకు ఇంకా డబ్బులు అయ్యే అవకాశం అయితే ఉంది. అంటే అటు డబ్బు విషయంలో కావచ్చు, అంటే ఇన్ని రోజుల నుంచి మీరు ఎదుర్కొంటే ఆర్థిక విషయంలో కొంచెం మార్పులకు రావచ్చు. అకస్మాత్తుగా అంటే ఇప్పటివరకు జరిగినటువంటి మార్పులు అనేవి ఒక వ్యక్తి ఇచ్చేటువంటి సలహా ద్వారా మీ జీవితంలో చాలా రకాల మార్పులకు దారితీస్తుంది. అంతేకాకుండా రేపటి రోజు మీకు రావాల్సిన డబ్బు తిరిగి రావటము, ఏదో ఒక రూపంలో తిరిగి రావటము, ఇటువంటివి మీకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు. అలాగే రేపటి రోజున ఈ రాశి పరంగా చూసినట్లయితే కనుక ఏ విధంగా ఉంటుందంటే ప్రేమికుల పరంగా చూసినట్లయితే కనుక మీకు రేపటి రోజున చాలా సానుకూలమైనటువంటి మార్పులు అయితే కనిపిస్తున్నాయి. అంటే చాలా రోజుల నుండి మీకు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారికి కుటుంబ సభ్యులతో కలిసి ఒక విషయాన్ని చర్చించా అని చెప్పి, మీ ప్రేమ విషయాన్ని చర్చించా అని చెప్పి వారు మరలా ఒప్పుకుంటారు లేదని చెప్పి వెనక్కి వెళ్తూ ఉంటున్నటువంటి ప్రేమికులకి చాలా మంచి అవకాశం అనేది రేపటి రోజు చెప్పుకోవచ్చు. అంటే మీ ప్రేమను ఇంట్లో వ్యక్తపరిస్తే వారు ఒప్పుకోవచ్చు. అలాగే మీకున్నటువంటి తెలివితేటలతో రేపటి రోజు మీరు చేసినటువంటి ప్రతి పని కూడా విజయానికి దారితీస్తుంది. మీరు చాలా తెలివిగా ఏదైనా పని ఎంచుకున్నారనుకోండి, దాంట్లో మీకు తప్పకుండా ఒక 100% కాకపోయినా 20% అయినా రేపటి రోజు అన్ని రోజుల నుంచి లేనటువంటి మార్పు రేపటి రోజు మీరు చూస్తారు. దాంతో ఏంటంటే మనకు ఒక తెలియనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మన మనసుకు ఏర్పడుతుంది. అలాగే రేపటి రోజు మీకు మానసికపరమైన ఒత్తిడి నుండి బయటపడడానికి పాత స్నేహితులు అలాగే ఎవరైనా తెలియనటువంటి కొత్త స్నేహితులకు సితుకులాట ప్రారంభిస్తారు. అంటే చాలా రోజుల నుండి మీరు డిప్రెషన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు కదా, ఈ రాశి వారు అంటే మీకున్నటువంటి మీ భావాలను పంచుకునేటువంటి సరైన వ్యక్తి లేరు. అలాగే మీకు ఏదైనా షేర్ చేసుకున్నప్పుడు ఎవరో ఒకళ్ళు మీకు మీ నుండి దూరమైనటువంటి నమ్మినటువంటి వ్యక్తులు మోసం చేయడమో ఇటువంటివి తరచూ జరగటం వల్ల రేపటి రోజున మీకు అందకాలు కూడా అనుకూలంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తులతో మంచి బంధం కొనసాగించాలని చెప్పి అనుకునే వారికి రేపటి రోజున తిరిగి మరలా పాత బంధాలను కలుపుకోవడమో లేదంటే కొత్త బంధాలను తిరిగి మరలా మీ జీవితంలో ఆహ్వానించడానికి రేపటి రోజు మీరు సిద్ధంగా ఉంటారు. తద్వారా ఏంటంటే ఒక కొత్త బంధం కూడా మీ జీవితంలో ప్రవేశించే అవకాశం అయితే ఉంది. ఒక కొత్త విషయాలు తెలుసుకునేటువంటి ఆసక్తి కూడా రేపటి రోజు మీరు ఎక్కువగా చూపిస్తారు. స్వతంత్ర భావన ఎవరి ఆదేశాల వారిని వాడుకోండి. అయితే మీ ఆదేశాలు అనేవి ఒకరు మీకు ఏదైనా సలహా ఇవ్వటం అనేది మీకు పెద్దగా ఇష్టం ఉండదు. కానీ ఏంటంటే పెద్దల యొక్క సలహాలను పెద్దల యొక్క నిర్ణయాలను చక్కగా గౌరవిస్తారు. అలాగే మానవత్వము, సమాజ సేవ ఇటువంటి వాటి మీద మీకు మరింత ఎక్కువగా విద్యా విషయానికి వస్తే ఈ రాశి వారికి సైన్స్, టెక్నాలజీ, ఐటీ, రీసెర్చ్ రంగాల వారికి మంచి ప్రతిభను కనబరుస్తారు. సోషల్ వర్క్ అలాగే ప్రభుత్వ రంగాలకు రేపటి అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క ధనానికి సంబంధించిన విషయానికి వస్తే డబ్బు సంపాదన నెమ్మదిగా రేపటి రోజు మీకు స్థిరంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇప్పటి వరకు ఏదంటే అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం చూసుంటారు, కానీ ఇప్పుడు వచ్చినటువంటి డబ్బు చాలా స్థిరంగా మీ దగ్గర ఉండబోతుంది. అయితే ఖర్చుల విషయంలో ముందే ఒక ప్లాన్ అనేది మీరు వేసుకోవాలి. అంటే ఇంటి ముందు ఎలా
అంటే ముందు ముందు రోజులు ఎలా ఉంటుంది మీ జీవితం అనేది మీరు ఖర్చుల విషయంలో మీరు కొంచెం ప్లాన్ చేసుకొని పొదుపు చేసినటువంటి ప్రయత్నం చేయండి. భవిష్యత్తు కోసం అనేది మీరు తప్పకుండా సేవింగ్ చేయాలి. ఇక అకస్మాత్తుగా మీకు రేపటి రోజున లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధన లాభాలు అలాగే ప్రేమకు వివాహానికి సంబంధించి చూసినట్లయితే స్నేహం నుండి ప్రేమగా మారే అవకాశాలు, ఎవరైతే స్నేహబంధంలో ఉన్నారో అటువంటి వ్యక్తులు తిరిగి మరలా ప్రేమికులుగా మారే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. వివాహం కొంచెం ఆలస్యంగా జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరైతే వివాహం కోసం ఎదురు చూసినటువంటి వారికి కొంచెం వివాహాలు దానికి సంబంధించిన చర్చలు మరింత ఎక్కువగా ఆలస్యం జరిగే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక మీ యొక్క జీవిత భాగస్వామ్యంలో బాగా అర్థం చేసుకొని సహకారమైనటువంటి భావంతో రేపటి రోజు మీతో గడపబోతున్నారు. కుటుంబ పరంగా చూసినట్లయితే కనుక చాలా మానసిక శాంతి మీరు పొందబోతున్నారు. దాంపత్య జీవితం కూడా సుఖంగా ఉంటుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే నిద్రలేమి, రక్తపోటు సమస్యలు కొంచెం ఈ విషయం జాగ్రత్త తీసుకోండి. యోగా, ధ్యానం చేసినట్లయితే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే రేపటి రోజు మీరు నీటిని ఎక్కువగా తాగేలా చూసుకోండి. మీకు ఏదైనా కానీ మంచి నీళ్ళను ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇక రేపటి రోజు మీకు అందగా కూడా అనుకూలంగా అయితే పరమేశ్వరుని యొక్క ఆరాధన అనుకూలంగా ఉంటుంది. మరి తెలిసిందా కాండి ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.